నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ప్రస్తుతం నాతో పాటు అయితే ఎంపీ ఈటెల గారు అయితే ఉన్నారు. మల్కాజ్గిరికి సంబంధించినంత వరకు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్, మొదటిగా మీరు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు యాజ్ ఏ ఎంపీగా కంగ్రాచులేషన్ సార్. సంవత్సరం క్రితం దండం పెట్టుకుంటా ఓట్లు అడిగితే 4 లక్షల ఓట్ల మేరతో గెలిపించి మల్కాజ్గిరి ఒక తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం సంవత్సర కాలంగా నాకు తెలిసి కొన్ని వందల సార్లు బస్తీలలో, కాలనీలలో, అపార్ట్మెంట్లలో ఇవాళ అనేక సమస్యల మీద నేను స్పందించడమే కాకుండా హైడ్రా లాంటి నల్ల చట్టాన్ని, ఇవాళ ఆనాడు ప్రజల మీద జరుగుతున్న దౌర్జన్యాన్ని, మూసీ నది పేరిట జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఎదిరించడమే కాకుండా నిలువరించడంలో నేను చేసిన కృషి ఇప్పటికీ మరవలేంది. అనేక విషయాల మీద ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి కొన్ని విషయాల మీద కూడా నాలాంటి వాడిని, గతంలో అనుభవం ఉన్నవాడిని కాబట్టి, గతంలో చేసిన వాడిని కాబట్టి అలాంటి వాటి కూడా పరిష్కరించుకోవడం జరిగింది. అందుకని 1 ఇయర్ ఈ సంవత్సర కాలంగా మేము సాధించిన విజయాలు కావచ్చు, ప్రజలకు అండగా ఉన్న తీరు కావచ్చు, 11 సంవత్సరాలుగా మోడీ గారి పరిపాలన ఈ దేశంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది. నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ విషయంలో కావచ్చు, రైల్వే స్టేషన్ల విషయంలో కావచ్చు, రైల్వే లైన్ల విషయంలో కావచ్చు, ఎయిర్పోర్ట్ల విషయంలో కావచ్చు, అన్నిటికీ మిక్కిలి ప్రపంచంలో ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆపరేషన్ గంగాపేట కావచ్చు, ఆపరేషన్ దేవిపేట కావచ్చు, అనేక రకాల అద్భుతాలు సాధించారు. కాబట్టి ఇక్కడ ఈ 1 ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భం 11 సాల్ 11 సంవత్సరాలకు మోడీ గారి పరిపాలన మీద ఒక గొప్ప అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ ఇక్కడ పెడతా ఉన్నాం ఇంపీరియల్ గార్డెన్లో. ఆ ఎగ్జిబిషన్కి మా మల్కారి ప్రజలందరూ కూడా తరలి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం తర్వాత లంచ్ కూడా ఉండేటువంటి ఆస్కారం ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మాజీ గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు, లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, కౌన్సిల్లో మా ఫ్లోర్ లీడర్ ఏవెన్ రెడ్డి గారు, మా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణ గారు, పెద్దలందరూ కూడా వస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మా అందరూ తెలంగాణ అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా దీనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా రాష్ట్ర పార్టీ నాయకులకు కూడా దీనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవాళ తెలంగాణలో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మోడీ గారి 11 సంవత్సరాల అమృత్ కాల్, అంతేకాకుండా ఇండియా మార్చింగ్ టువర్డ్స్ వికసిత్ భారత్ ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఏదైతే ఈ సండే జరగబోతుందో 22nd నాడున్న ఆ ప్రోగ్రామ్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఎగ్జిబిషన్ అంటే ఏం ప్రదర్శించబోతున్నారు, ఏంటి? యాక్చువల్గా 11 సంవత్సరాల మోడీ అనేక విజయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అనేక సార్లు తెలుసున్నాయి కాబట్టి వాటిని ఎగ్జిబిషన్ రూపంలో పెడుతున్నాం. వాటిని స్క్రీన్ల మీద కూడా ప్రచారం చేసే ఆస్కారం ఉంది. సంవత్సర కాలంగా నేను కూడా ప్రజల మధ్యలో ఉండి హైడ్రా, మూసీ, లగిచర్ల, ఇవాళ ముత్యాలమ్మ ఆలయం, ఇట్లా అనేక విషయాల మీద మేము చేస్తున్నాము. అవన్నీ కూడా స్క్రీన్ల మీద ఒక 2.5 అవర్స్ దాదాపు 11 o'clock నుంచి మొదలుపెట్టి 1 o'clock వరకు భోజన సమయం వరకు ఇవన్నీ కూడా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయి. అంటే ఇది ఒక పార్టీ మీటింగ్లో అనుకోవచ్చా, లేదు అని అంటే జస్ట్ ఒక స్క్రీన్ ప్రజెంటేషన్లానే మాత్రమేనా? ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఇష్టపడని వ్యక్తి లేడు దేశంలో. ఆయన పని విధానం చూసి గర్వపడని మనిషి లేడు. కాబట్టి ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్ని దీనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవాళ మాతో ఉన్న అనుబంధం కావచ్చు, ఇక్కడ పార్లమెంట్ సభ్యుని కాబట్టి పార్లమెంట్ పరిధిలో జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి డెఫినెట్గా మా కార్యకర్తలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, మమ్మల్ని అభిమానించే వాళ్ళు, వాళ్ళందరూ కూడా వస్తారు.